ప్రత్యేక తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు దాటినా ఉస్మానియా హాస్పిటల్ అభివృద్ధికి నోచుకోలేదు. ఉస్మానియా హాస్పిటల్లో ప్రస్తుతం రోజుకు 1500 పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇస్తుండగా కొత్త బిల్డింగ్ అందుబాటులో 3000 మందికి ట్రీట్మెంట్ ఇవ్వొచ్చని డాక్టర్ రమేష్ తెలిపారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టులో కేసును వాదించి కొత్త బిల్డింగ్పై నిర్ణయం తీసుకోవాలని అంటున్న ప్రభుత్వ డాక్టర్ అసోసియేషన్ ఫౌండర్ రమేష్తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న ఉస్మానియా హాస్పిటల్ కొత్త బిల్డింగ్ అంశం మీద తాజాగా మరోసారి రౌండ్ టేబుల్ సమావేశాన్ని తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ నిర్వహించింది. అయితే ఈరోజు జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, అసలు కొత్త బిల్డింగ్ కట్టాలన్న నిర్ణయం తీసుకున్నారా లేదా అనే వివరాలను తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ ఫౌండర్ డాక్టర్ రమేష్ సార్ ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎన్నో ఏళ్ల సంది పెండింగ్లో ఉంది కొత్త బిల్డింగ్ కట్టాలన్న అంశము. ఈరోజు రౌండ్ టేబుల్లో ఎలాంటి ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు సార్? ఈరోజు ముఖ్యమైన నిర్ణయం ఏంటంటే ఇక్కడున్నటువంటి బిల్డింగు 26.5 ఏకర్స్ ఉన్నది. ఇక్కడ ఆ 26.5 ఏకర్స్ ఇక్కడున్న హెరిటేజ్ స్ట్రక్చర్తో కలిపి ఉన్నది. ఇక్కడ చుట్టుపక్కల జాగ ఏదైతే ఉన్నదో హెరిటేజ్ నామ్స్ ప్రకారము దానికన్నా ఆ షోల్డర్ హైట్ కన్నా పైకి వెళ్ళడానికి వీల్లేదు. ఇక్కడ ఉన్నటువంటి మేము చెప్పే వాదన ఏంటంటే జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం ఇక్కడ ఉన్న జిహెచ్ఎంసీ కమిషనర్కు ఓవర్ రైడ్ ఏది డెమాలిషన్ ఆఫ్ హెరిటేజ్ స్ట్రక్చర్. హెరిటేజ్ అంటే ప్రతిదాన్ని హెరిటేజ్ లాగానే చూడకుండా 2B అని అంటారు. ఇది ఇప్పుడు ఫస్ట్ డిగ్రీ ఏదైతే ఉన్నదో అది చార్మినార్ కానీ లేకపోతే అలాంటివి హాస్పిటల్ ఏదైతే ఉన్నదో అప్పుడు నిజాం నవాబు ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్లను దృష్టిలో పెట్టుకొని పబ్లిక్ ఇంట్రెస్ట్ మీద మాత్రమే కట్టడం జరిగింది. ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇది 2B కింద వస్తుంది కాబట్టి ఇది ప్రొసీజర్ ఫాలో అవుతూ కట్టవచ్చు అనే ఉద్దేశంతో ఆ రోజు కూల్చి కట్టమని చాలాసార్లు డిమాండ్ చేయడం జరిగింది. కానీ ప్రీవియస్ గవర్నమెంట్లు ఏవైతే ఉన్నాయో తెలంగాణ గవర్నమెంటు ఆ రోజు మరి కూల్చకుండా వాళ్ళను ప్రొవోకేట్ చేసి వాళ్ళే కట్టకుండా చేసి అక్కడ రాజకీయం చేసి మొత్తానికి 10 ఏళ్ళు మరి డ్రాగన్ చేసి ఈరోజు హాస్పిటల్ కట్టకుండా చేసినారు. మేము అక్కడ ఉన్నటువంటి ఓల్డ్ బిల్డింగ్ శిథిలావస్థలో వచ్చింది. ఆ ఓల్డ్ బిల్డింగ్ పనికిరాదు, పెచ్చులూడి పడతా ఉన్నాయి, చాలామందికి డ్యామేజ్ అయింది. అక్కడ ఉన్నటువంటి పేషెంట్లకి డాక్టర్లకు కూడా మరి తలలు పగిలినటువంటి సందర్భాలలో మేము 100 రోజులు సమ్మె చేసి కట్టమని చెప్పేసి అడిగితే ట్విన్ టవర్స్ కడుతున్నాం అని మాయాలోకంలాగా ఇట్లా జస్ట్ మేము రేపే కట్టేస్తున్నాం అని అన్ని మీడియాలలో మరి పెద్దగా మరి హెడ్లైన్స్లో రావడం జరిగింది. కనీసం ఉస్మానియా బిల్డింగ్ కట్టరా అంటే చెప్పే నాదులు లేడు. మరి అలాంటి గవర్నమెంట్ నిర్లక్ష్యం చేసింది కాబట్టి ఈరోజు కొత్త గవర్నమెంట్ ఫామ్ అయింది. తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది. కాంగ్రెస్ను కూడా ఖచ్చితంగా మరి రిక్వెస్ట్ చేద్దామని చెప్పేసి మేము హెల్త్ మినిస్టర్ గారిని సంప్రదించినాం, ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం. మరి మాకు ఇట్లా ఇబ్బంది ఉన్నది, లాస్ట్ టైం గవర్నమెంట్ నిర్లక్ష్యం చేసింది, మీరన్నా కడతారా అని చెప్పేసి అంటే వెంటనే గవర్నమెంట్ సిద్ధంగా ఉన్నది, మేము కట్టడానికి రెడీగా ఉన్నామని చెప్పేసి హెల్త్ మినిస్టర్ గారు సీఎం గారు చెప్పడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా ప్రస్తుతం ఉస్మానియా హాస్పిటల్లో రోజుకి ఎంతమంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఒకవేళ కొత్త బిల్డింగ్ ఏర్పడితే ఎంతమందికి సేవలు అందించే అవకాశం ఉంటుంది? మీరు ప్రతిసారి ఉస్మానియా జనరల్ హాస్పిటల్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ కింద 10 హాస్పిటల్స్ ఉన్నాయి. టోటల్గా మొత్తం 5000 బెడ్ల హాస్పిటల్ ఇది. 10 హాస్పిటల్స్ ఏవి అంటే ఈఎన్టీ హాస్పిటల్, చెస్ట్ హాస్పిటల్, సరోజినీ దేవి, నీలోఫర్ హాస్పిటలే మీరు నమ్మరు దాదాపు 3000 బెడ్ల హాస్పిటల్ ఇప్పుడు అది. సో ఇక్కడ ఉన్నటువంటి ఉస్మానియా హాస్పిటల్లో కూడా 1500 పేషెంట్లు, 1500 బెడ్స్ ఉన్నటువంటి హాస్పిటల్. ఈరోజు అది 3000 వరకు పేషెంట్లు వస్తారు. 3000 దాదాపు డబుల్ వస్తారు. మేము అందరినీ అడ్జస్ట్ చేయలేకపోతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ లేకపోతే ఉన్నటువంటి స్ట్రక్చర్లో ఇప్పుడు మీరు చూసినారు ఈ బిల్డింగ్ ఎంత దారుణంగా ఉన్నది. ఇక్కడున్నటువంటి నర్సింగ్ క్వార్టర్స్గా, నర్సింగ్ హాస్టల్గా యూజ్ చేస్తున్నాం. సూపరింటెండెంట్ హాల్ ఎలా ఉంది? మీరు ఇవన్నీ కూడా ఓల్డ్ బిల్డింగ్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా డెమాలిష్ చేసి కట్టమని అన్నాం. మాకు ఇంకా మరి ఖచ్చితంగా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మరి కడతదనే నమ్మకం మాకు వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కట్టాలని చెప్పేసి మేము ఒకవేళ కట్టలేకపోతే ఇక్కడ అంటే హెరిటేజ్ స్ట్రక్చర్ అని మీరు కట్టలేక మరి వద్దు అని అనుకుంటే కనుక మరి అక్కడ ఉన్నటువంటి చెంచల్గూడ జైల్లో 30 ఎకరాలు, తర్వాత దాని ముందు 15 ఎకరాల జాగా ప్రింటింగ్ ప్రెస్లో ఉన్నది. 45 ఎకరాలలో మరి ఉస్మానియా మెడికల్ కాలేజు, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ 2 కట్టాలి ఒకటే ప్లేస్లో అని చెప్పేసి మేము తీర్మానం చేయడం జరిగింది. అంటే ఈ ప్రస్తుతం ఉన్న ఈ హాస్పిటల్ అంటే నాణ్యత లేదా క్వాలిటీ పరీక్షించాలన్నట్టు కూడా జేఎన్టీయూ గతంలో ఇక్కడ ఒక పర్యవేక్షణ కూడా ఇచ్చింది. జేఎన్టీయూ నివేదికలు ఏం చెప్తున్నాయి సార్?
అసలు జేఎన్టీయూ నివేదిక ఆల్రెడీ అందులో మనుషులు తిరగడానికి వీల్లేదు, హాస్పిటల్ యూటిలైజ్ చేయడానికి పబ్లిక్ కోసము యూటిలైజ్ చేయడానికి వీల్లేదని చెప్పేసి రిపోర్టు ఆల్రెడీ కోర్టులో సబ్మిట్ చేసింది. కోర్టులో అన్ని తరఫు నుండి ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి. గవర్నమెంట్ కూడా కూల్చమని అక్కడ అఫిడవిట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడ తీర్పు రిజర్వ్లో ఉన్నది, కోర్టు పరిధిలో ఉన్నది. కాబట్టి మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, చెంచల్గూడ జైలు ప్రింటింగ్ ప్రెస్లన్నా కట్టండి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గోషామాల్ స్టేడియం అంతా దాదాపు 32 ఎకరాల జాగా ఉన్నది, అక్కడన్నా కట్టమని అంటున్నాం. పోలీస్ క్వార్టర్స్ అని చెప్పేసి 13 ఎకరాలు, 7 ఎకరాలు ఆపోజిట్లో పెట్లబుర్జు హాస్పిటల్ ఫ్రంట్ సైడ్ ఉన్నది, అక్కడన్నా కట్టమని చెప్పేసి ఎక్కడో దగ్గర ఉస్మానియా జనరల్ హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేయండి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. రైట్, ఎన్నో ఏళ్ళుగా దాదాపు 100 ఏళ్ల నుంచి కూడా ఉస్మానియా హాస్పిటల్ ప్రజలకు వైద్య ఆరోగ్య సేవలు అందిస్తూ వచ్చింది. ప్రస్తుతం శిథిలావస్థకు చేరిన ఈ హాస్పిటల్లో ఆ శిథిలావస్థలోనే తిరుగుతూ డాక్టర్లందరూ కూడా పేషెంట్లకి ట్రీట్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకవేళ కొత్త బిల్డింగ్ కనుక ఇక్కడ కడితే 1500 ప్రస్తుతం ట్రీట్మెంట్ ఇస్తుండగా అది 3000 వరకు కూడా ప్రజలకు ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంటుంది అని ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్ అసోసియేషన్ ఫౌండర్ రమేష్ అంటున్నారు. ఇక దీనిపై తెలంగాణ గవర్నమెంట్ ఏ నిర్ణయం తీసుకుంటున్నా అనేది మనకి రాబోయే రోజుల్లో తేలుతుంది. కెమెరామెన్ మల్లిబాబుతో విశాల్, స్వతంత్ర న్యూస్.